ఒక్క రాత్రిలో 5 ట్రాన్స్ఫార్మర్లను బద్దలు కొట్టిన దొంగలు. నేషనల్ హైవే రోడ్డు పక్కనే ఒకటి, మరో 100 మీటర్ల దూరంలో 4 16 హెచ్పీ ట్రాన్స్ఫార్మర్లే టార్గెట్ గా దొంగతనాలు. హెచ్డి లైన్లను కట్టర్లతో కట్ చేసి ట్రాన్స్ఫార్మర్లను బద్దలు కొట్టి కాపర్ వైర్ చోరీ. ఆశ్చర్యపోతున్న స్థానికులు. లబోదిబోమంటూ పంటలు ఎండిపోతున్నా ఆదుకోవాలని కోరుకుంటున్న రైతులు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలో శెట్టిగుంట ఉప్పరపల్లి గ్రామం దగ్గర రాత్రి గుర్తు తెలియని దుండగులు 5 ట్రాన్స్ఫార్మర్లను బద్దలు కొట్టి అందులోని రాగి వైర్లను చోరీ చేయడంతో పెట్టిన పంటలకు నీరు పెట్టేందుకు మోటార్లు ఆడించడానికి అవకాశం లేక తక్షణమే చర్యలు తీసుకొని నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను స్థానిక రైతులు అభ్యర్థిస్తున్నారు. వివరాలు పరిశీలిస్తే నిన్న సాయంత్రం వరకు పొలాల దగ్గర వ్యవసాయ పనులు చేసుకుంటూ తిరిగి వచ్చిన రైతులు తెల్లవారేసరికి ట్రాన్స్ఫార్మర్లు కింద పడి బద్దలై ఉండడంతో కొంగుతిన్నారు. ఇప్పటికే లక్షలు పెట్టుబడి పెట్టి ఏపుగా ఎదుగుతున్న బొప్పాయి అరటి పంటకు నీరు పెట్టాల్సిన రైతులు ట్రాన్స్ఫార్మర్లు లేకపోవడంతో పెట్టిన పైరు ఎండిపోతుందని, లక్షల పెట్టుబడి బుగ్గిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏరియా ఎలక్ట్రికల్ ఇంజనీర్ యోగానంద సంఘటన స్థలానికి చేరుకొని పర్యవేక్షించి ఉన్నతాధికారులతో చర్చించి రైతులకు వెంటనే ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజంపేట డివిజనల్ ఇంజనీర్ ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులో లేవని ఫోన్ ద్వారా మీడియా వారికి తెలపడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరడమే కాక రైతులు కడుపు కొట్టేలా దొంగతనాలకు పాల్పడుతున్న వారిని తక్షణమే గుర్తించి పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని, దొంగలకు లాభాన్ని చేకూర్చేటటువంటి కాపర్ వైండింగ్ లేని ట్రాన్స్ఫార్మర్లను సప్లై రైతులకు ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఉప్పరపల్లి విలేజ్ గ్రామాన్ని ఉదయాన్నే రైతులు మాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ పొలాల్లో ఉండే ట్రాన్స్ఫరాలు సుమారు 5 ట్రాన్స్ఫరాలు థెఫ్ట్ జరగడం జరిగింది. వాటిని పరిశీలించగా మిడ్ నైట్ టైంలో దొంగలు పైన హెచ్టీ లైన్ కట్ చేసి ఈ 5 ట్రాన్స్ఫరాలు లోగా ఉండే కాపర్ వైరు తీసుకెళ్ళడం జరిగింది. మిగతా ఐరన్ పీసులు ఇక్కడే పడేయడం జరిగింది. వీటి ఒక్కోటి సుమారు 70,000 రూపాయలు కాస్ట్ అవుతుంది. దాదాపు రాత్రి 3,50,000 నష్టం జరిగింది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఈ దొంగలు నైట్ పూట చాలా చాకచక్యంతో
ఎల్సీలు కూడా తీసుకోరు, అంటే ఫ్యూజులు అవి కట్ చేయడం, డైరెక్ట్ హెచ్టీ లైన్ కట్ చేసే పరికరాలు వాళ్ళ దగ్గర ఉండడం జరగడంతో ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వీటిపైన మేము విజిలెన్స్ వాళ్ళతో పాటు నైట్ పూట డ్రైవ్స్ చేస్తున్నాము. అయినా కానీ తరచూ కాపరు దొంగిలించడం జరుగుతుంది. ఈ కాపర్ అనేది మనకు హెవీ కాస్ట్ అవ్వడంతో ఎక్కువ దొంగలు దానిపైన మొగ్గు చూపుతున్నారు. దీనిపైన ఆల్రెడీ మనం పలుమార్లు పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు పట్టుకొని అప్పుడు విచారించి చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈరోజు దీన్ని పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేస్తామని తెలియజేస్తున్నాం.